మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి ఆగస్టు 3 నుండి 9వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మనం గ్రహస్థితి గమనించినట్లయితే మిథునంలో గురువు మరియు అదేవిధంగా శుక్రుడి యొక్క కలయిక, లక్ష్మీనారాయణ యోగం అనేది జరుగుతున్నది. వాటితో పాటు శని యొక్క స్థితి మీనంలో, రాహు యొక్క స్థితి కుంభంలో కొనసాగుతున్నాడు. వాటితో పాటు కేతువు సింహంలో కొనసాగుతున్నాడు. బుధుడు రవి యొక్క కలయిక మనం గమనించినట్లయితే వాటిలో ఈ యొక్క వారం ఎటువంటి మార్పు లేదు. బుధుడి యొక్క స్థితి, రవి యొక్క స్థితి కూడా వచ్చేటప్పటికి మన కర్కాటకంలో జరుగుతుంది. కుజుడు మనకు ఈ యొక్క వారంలో ఎటువంటి మార్పు లేదు. కుజుడు కూడా వచ్చేటప్పటికి తన యొక్క స్థితి కన్యలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. ముందుగా మేషరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. షష్టమంలో ఉన్నటువంటి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో యోగాన్ని ఇవ్వగలుగుతాడు. షడ్బలం పూర్తిగా కలిగి ఉన్నాడు. తద్వారా వచ్చినప్పటికీ వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. కష్టపడి పనిచేసేటువంటి వారికి 10 రూపాయలు సంపాదించగలిగినటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతాడు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో అనుకున్న దానికన్నా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. కుజుడి యొక్క స్థితి ఈ యొక్క భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఏవైతే రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు, లిటిగేషన్ వ్యవహారాలు ఉన్నాయో వాటి మధ్యలో మధ్యవర్తి పంచాయతీల ద్వారా కొన్ని విషయాలని ముడిపరుచుకోవాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగా చేసేటువంటి కొన్ని పనులు యోగాన్ని ఇవ్వగలుగుతాయి. పెద్ద స్థాయిలో, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారిని కలవటానికి చేసేటువంటి పనులు కొంచెం యోగాన్ని, కొంచెం సంతృప్తిని, రాజకీయమైనటువంటి అండదండని ఇవ్వగలుగుతాయి. ఎప్పటికైనా సరే జీవితంలో రాజకీయ అండదండ అనేది ఏదో ఒక పక్షాన మనం ఉంటేనే మనకు జీవితం అనేది ఉంటుంది. మధ్యలో ఏకాకిగా మిగలకూడదు అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీరు కష్టపడి పనిచేసేటువంటి శక్తి కలిగినటువంటి వారికి ఎప్పటికీ జీవితంలో నిరాశ అనేది ఉండదు అనేటువంటి ఒక నమ్మకాన్ని మీరు ఏదైతే నమ్ముతారో అది మీ యొక్క జీవితంలో నిజ సత్యం అవుతుంది. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడం, వారి యొక్క నుంచి ఒక అప్రిషియేషన్ మెప్పు కలగటం, మానసిక సంతృప్తిని కలుగుతుంది. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. గణితంలో బాగా సాధన చేయగలుగుతారు. అదేవిధంగా యాప్టిట్యూడ్, రీజనింగ్లో కూడా అనుకున్న దానికన్నా బాగా పని చేయగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరం. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండటం మంచిది. అనవసరమైనటువంటి విషయాలు కలగజేసుకోకుండా ఉండటమే మంచిది. జీవిత పరమార్థంగా భావిస్తారు. బంధువుల గృహాల్లో, శుభకార్యాల్లోనూ పాల్గొనడం, మానసిక సంతృప్తినిచ్చేటువంటి విషయాలు జరగడం మానసిక సంతృప్తిగా పొందగలుగుతారు. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు అదేవిధంగా ఏలినాటి శని ప్రభావ రీత్యా అనవసరమైనటువంటి దుర్వ్యయాన్ని తగ్గించుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలపడగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారి వారం ముఖ్యంగా రవిగ్రహ మంత్ర జపం చేసుకోవటం, సూర్యారాధన చేసుకోవటం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. సూర్యుడు అత్యధికమైనటువంటి బిందువులతో షడ్బలం కలిగి ఉన్నాడు. చేసేటువంటి పనుల్లో పూర్తిగా నిస్వార్థంగానూ చేయగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. కుటుంబంలో కొంచెం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, సందడి వాతావరణం అనేది నెలకొంటుంది. వచ్చినటువంటి శ్రావణ మాసాల్లో మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఏవైతే బంగారు ఆభరణాలు కొనుక్కోవాలి, మరియు సుగంధ ద్రవ్యాలు కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలపడతాయి. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాలు కూడా సానుకూలపడటానికి అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు. ఇంట్లో పిల్లలకి వివాహం చేయాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు గాడిన పడటానికి అవకాశాలు అనేవి మెండుగా గోచరిస్తూ ఉన్నాయి.
గురువు శుక్రుడి యొక్క కలయిక ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధనస్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఇది మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ, వివాహ ప్రయత్నాల్లోనూ పడగలుగుతాయి. గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. శుక్రుడితో కలిసి ఉన్నాడు. లక్ష్మీనారాయణ యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు ముమ్మరం చేసినటువంటి వారికి అవకాశాలు కలిసి రావడానికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి సానుకూలమైనటువంటి స్థితి, గురువు శుక్రుల యొక్క కలయిక యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. వాటితో పాటు బుధుడు రవి కలిసినటువంటి స్థితి కూడా యోగానే ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క వారం ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంది. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్త్ రికవరీ పరంగా చాలా అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, సింధూరాన్ని ధరించండి, కుజగ్రహ మంత్రజపం చేయండి. తదుపరి మిథున రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ప్రశాంతంగా ఉంటుంది. హెల్త్ పరంగా రికవరీ అనేది సానుకూలపడుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మెడిసిన్స్తో పాటు డైట్ ప్రకారంగా కూడా కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలని చెప్పి భావిస్తారు. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా జాగ్రత్తలలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవటం ఆరంభించడం జరుగుతుంది. వాటితో పాటు ముఖ్యంగా తీసుకునేటువంటి అల్లోపతిక్ మెడిసిన్తో పాటు హోమియోపతి, న్యాచురోపతి మీద ఎక్కువగా దృష్టి పోతూ ఉంటుంది. చిట్కా వైద్యం వైపు ఎక్కువగా మనసు మళ్ళుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు శుభకార్య, వివాహాది వేడుకల్లో పాల్గొనడం మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. మరియు అదేవిధంగా సుఖమైనటువంటి నిద్ర, మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. ఇంతకన్నా జీవితంలో ఏం కావాలని చెప్పి ఒక ఆలోచన కలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి వివాహాది శుభకార్యాల విషయాల్లో ముందడుగు పడటం ఒక మంచి పరిణామంగానే చెప్పవచ్చు. పిల్లల యొక్క ఎదుగుదల తెలిసి మానసిక ఆనందానికి లోనవుతారు. వాళ్ళ వృత్తిపరంగా వారు మంచి స్థాయిలోకి వెళ్తున్నారని చెప్పి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఉద్యోగపరంగా చేసేటువంటి పనిలో కొంచెం పని ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉండటం, ఉద్యోగపరంగా ఎటువంటి మార్పు చేర్పులు చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచన కలగటం, ఉద్యోగం మారితేనే మంచిదా అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి రాజ్యస్థానంలో ఉన్నటువంటి శని వక్రగతిలో ఉన్నాడు, అంత యోగాన్ని ఇవ్వట్లేదు. ఉద్యోగపరంగా జాగ్రత్తలు అనేది మిథున రాశి వారు తీసుకోవాలి. మార్పు చేర్పులు చేసినప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. గురువు సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కాకపోతే కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో ఈ వారం గోచరించట్లేదు. తద్వారా వచ్చినప్పటికీ మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించి హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయడం ద్వారా మరియు అదేవిధంగా శని ముందు దీపారాధన చేయండి. ఇది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఉద్యోగపరంగా స్ట్రెస్ రిలీఫ్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. డైట్ కంట్రోలు, దాంతోపాటు న్యాచురోపతి మెడిసిన్స్ వైపు ఎక్కువగా మనసు అనేది మళ్ళుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చెప్పి భావిస్తారు. ఏ విషయాన్నైనా సరే తొందరగా అర్థం చేసుకునేటువంటి శక్తి, గ్రహణ శక్తి కలిగి ఉంటుంది. అది స్వతహాగా వచ్చినటువంటి కొన్ని నిర్ణయాలు, తీసుకోవాల్సినటువంటి కొన్ని నిర్ణయాల్లో, కొన్ని కోపతాపాలలో తీసుకునేటువంటి నిర్ణయాలు, కొన్ని కష్టసాధ్యమైనటువంటి కష్టాన్ని కూడా తెచ్చిపెట్టడానికి కారకంగా ఉంటాయి. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వివాహాది శుభకార్యాలతో పాటు జీవిత భాగస్వామితో అన్యోన్యత గురించి కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోపంతో చేసేటువంటి పనిలో ఏ పనైనా సరే దానిలో విజయం సాధించలేమని చెప్పే విషయాన్ని గమనించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఇక కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి.
కుజుడు యొక్క బలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడం, అదేవిధంగా కష్టానికి తగినటువంటి ఫలితాన్ని కూడా పొందగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలకు ముందడుగు వేయాలని చెప్పి భావిస్తారు. ఆ చేసేటువంటి ముందడుగు కొన్ని నిర్ణయాలు మీకు సానుకూలపడడానికి అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది ఈ వారం సానుకూలపడుతుంది. కుజుడు అనుకూలమైనటువంటి స్థితి కలిగి ఉన్నాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. మీరు మాట్లాడేటువంటి మాట ఒకటైతే జనాలు కల్పించేటువంటి మాట ఇంకో విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొన్ని మాటలను తగ్గించుకొని మాట్లాడాలి అని చెప్పి ప్రయత్నం చేస్తారు. కానీ సమాజం మనం ఎంత మంచిగా మాట్లాడినా సరే దాని వక్ర భాషను చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి దయాదాక్షిణ్యాలు అనేది మనిషి మీద ఉండవని చెప్పి ఒక విషయాన్ని నమ్మగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారి యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు కేతుగ్రహ మంత్రజపం, వినాయకుడిని పూజించడం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాహుగ్రహ మంత్రజపం చేసుకోవడం ద్వారా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో సానుకూలత, దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి. వస్తున్నది శ్రావణ మాసంలోనే జరుగుతున్నది. ఇక శ్రావణ మాసంలో పరమ పవిత్రమైనటువంటి మాసం కాబట్టి ఇక మాసంలో అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల గురించి పూజ చేయటం, శుక్రవారాలు నోములు ఉన్నటువంటి వారు శుక్రవారాలు క్రియలు చేసుకోవటం అనేది కూడా మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. సుమంగళి యోగాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో జాగ్రత్తల గురించి, చిన్న చిన్న మనస్పర్ధల గురించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. దానికి తగినటువంటి కార్యాచరణ ముందుకు తీసుకురావాలనుకుంటారు. రాహువు సప్తమంలో సంచారం చేస్తున్నాడు. ఈ రాశి వారికి జాగ్రత్తలు అనేది వైవాహిక జీవితంలో అవసరంగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువు యోగకారకమైనటువంటి స్థితిలో శుక్రుడితో అనుకూలమైనటువంటి స్థితి విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలత ఇవ్వగలుగుతాడు. మరియు అదేవిధంగా స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా సానుకూలపడడానికి ఎక్కువగా అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. రాశిలో ఉండేటువంటి వారు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు, విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సుసాధ్యంగా ముగించాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి తగిన విధంగానే చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఈ సింహరాశి వారికి ఒక వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. చుట్టూ ఉండేటువంటి వారు ఇటువంటి వారు మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము, ఎవరితో సానుకూలంగా ఉంటున్నాము అనే విషయాన్ని గమనించి ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు ధనస్థానంలో అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. అనవసరమైనటువంటి కోపాల్లో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు మానసిక చింతక గల కారణంగా ఉంటాయి. ఆ సమస్యలకి మీకున్నటువంటి నేర్పరితనంతో ఎంత పెద్ద సమస్యనైనా సరైనటువంటి మార్గాన్ని చూపించగలిగినటువంటి శక్తి మీకు ఉండేటువంటి స్వగుణం. ఆ స్వగుణాన్ని మరిచి దూరం జరగాల్సినటువంటి అవసరం లేదని చెప్పి భావిస్తారు. అనవసరమైనటువంటి కోపతాపాలకే పోకుండా కుటుంబమే ముఖ్యం, కుటుంబాన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఇలా జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు మరియు అదేవిధంగా ఈ యొక్క ఏవైతే డైవర్స్ రిలేటెడ్ కేసెస్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనలోకి రావడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం కుజగ్రహ మంత్రజపం చేసుకోండి. కుజ అనుష్ఠానం చేసుకోవాలి. అంటే కుజుడికి ముఖ్యంగా అధిష్టాన దేవత అయినటువంటి ఈశ్వర అభిషేకం చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో శివుడికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి గంధాన్ని ఆవు పాలలో వేసి అభిషేకం చేయించినట్లయితే ఇక కుజుడి యొక్క ప్రభావం కొంచెం తగ్గుతుంది.
అది లేనటువంటి వారు, చేయలేనటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించండి. అది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అన్వేషణ చేయాలని చెప్పి భావిస్తారు. ఆ చేసేటువంటి అన్వేషణలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రవి అత్యధికమైనటువంటి బిందువులతో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలతో పాటు కొన్ని మీడియా, టీవీ రంగాల్లో కూడా ప్రాముఖ్యతని పొందడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. రవి యొక్క స్థితి పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో, మంచి పెద్ద పొజిషన్స్లో పొలిటికల్గా ఉండేటువంటి వారితో పరిచయాలని ఏర్పరచగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది అంత యోగాన్ని ఇవ్వట్లేదు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం. కుజుడు శని యొక్క పరస్పర దృష్టి, వ్యతిరేకమైనటువంటి దృష్టి, సమసప్తక దృష్టి అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ యొక్క సమసప్తక దృష్టి ఈ యొక్క కన్యారాశి వారి మీద ముఖ్యంగా అనవసరమైనటువంటి విషయాల్లో జోలికి పోకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్, బెట్టింగ్స్, లేకుండా ఏదో డబ్బులు వస్తాయని చెప్పి ఆశ చూపించేటువంటి వారి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎంతో నమ్మకం పెట్టుకొని ఎంతోమందికి ఎంతో సహాయం చేసేటువంటి మీకు మంచి గుణం వల్ల మంచివి పేరు రాకుండా చెడ్డ పేరు తెచ్చేటువంటి కొన్ని రోజులు జరగటం, నిజంగా మనసుకు బాధ కలిగించేటువంటి కొన్ని విషయాలు జరగటం, ఆ యొక్క మనసుకు బాధ కలిగించేటువంటి మనుషుల నుంచి దూరంగా ఉండాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు. మనిషి మనస్సులను బాధపడిచేటువంటి వారితో ఎందుకు దగ్గరగా ఉండాలి, మనం దూరంగా ఉంటేనే మంచిది కదా అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా శని యొక్క స్థితి అంత యోగాన్ని ఇవ్వట్లేదు. ముఖ్యంగా వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండటం, అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ జాగ్రత్త అనేది కూడా అవసరంగా గోచరిస్తున్నది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రవి యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా అనవసరమైనటువంటి దుబారా ఖర్చు గురించి కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా కుజగ్రహ మంత్ర జపం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి అన్వేషణ అనేది ఆరంభించాలనుకుంటారు. జీవితంలో మార్పు జరిగితే కానీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిని అధిరోహించలేము. సమాజంలో అందరినీ డబ్బుతో కొలవటం అనేది ఇప్పుడున్నటువంటి కలికాలం యొక్క దుర్భాగ్యం. అటువంటి దౌర్భాగ్యంలో ఇప్పుడు వచ్చేటప్పటికి చేసేటువంటి పనికి తగినటువంటి గుర్తింపు ధనం ద్వారానే లభిస్తుంది. ఆ ధనం ద్వారానే మనం మన పిల్లలకి, మన కుటుంబానికి కావలసినటువంటి ఇవ్వగలుగుతాం అని చెప్పి ఉద్యోగపరంగా మార్పు గురించి ఎక్కువగా ప్రయత్నాలు, తాపత్రయాలు పడడం జరుగుతుంది. దాని తగినటువంటి విధంగా ఆ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నతాధికారులు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటారు. అవి జీవితంలో ఎప్పటికైనా సరే ఎక్కువ కాంటాక్ట్స్ ఉపయోగపడతాయి జీవితంలో నాకు అని చెప్పి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ఆ చేసేటువంటి ఆ యొక్క ప్రయత్నం అనేది సానుకూలపడుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి సానుకూలమైనటువంటి స్థితి పొందగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు ఆరంభించగలుగుతారు. ఆ చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి మరియు అదేవిధంగా సప్తమంలో గురువు శుక్రుల యొక్క కలయిక యోగాన్ని ఇవ్వగలుగుతుంది. గురు శుక్రుల యొక్క కలయిక రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి విషయాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు విద్యార్థులకు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. సుఖమైనటువంటి దాంపత్య జీవితాన్ని ఇవ్వడానికి ఇది అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పచ్చు. విద్యార్థులు విద్యా విషయంలో బాగా రాణించగలుగుతారు. అదేవిధంగా గృహ కొనుగోలు గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా
సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. అనుకున్న పని మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ముందుకు సాగాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అనవసరమైనటువంటి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు బాధించినంత వరకు ఇటువంటి ప్రభావం ఇవ్వవు అని చెప్పి ఒక నమ్మకానికి వస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. దుర్వ్యయం అనేది కొంచెం విషయాల్లో తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా విద్యార్థులు మ్యాథమెటిక్స్ మీద కొద్ది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. కుజుడు యొక్క స్థితి యోగాన్ని ఇవ్వట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలపడతాయి. దూర ప్రాంతం నుంచి రావాల్సినటువంటి కొన్ని లబ్ధికారకమైనటువంటి కొన్ని విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు కుటుంబంలో ప్రశాంతత యోగాన్ని పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ప్రశాంతమైనటువంటి తిండి, మానసికమైనటువంటి సంతృప్తి, కంటి నిండా నిద్ర ఇదే జీవితంలో ముఖ్యమైనటువంటివిగా నమ్మగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం చాలా సానుకూలంగా జీవితం అనేది ముందుకు నడుస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజగ్రహ మంత్ర జపం చేసుకోవడం, హనుమాన్ చాలీస దేవాలయ దర్శనం, హనుమాన్ చాలీస పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం, మరియు అదేవిధంగా సింధూరాన్ని సమర్పించండి. వీలైతే ఆ సింధూరాన్ని పెట్టుకోండి. ఇది మీ యొక్క వ్యాపార పరంగా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇంకా పరచగలుగుతుంది. ఎందుకంటే హనుమంతుడు కుజుడిని మరియు అదేవిధంగా తన యొక్క ఆధీనంలో పెట్టుకోగలిగినటువంటి శక్తి అనేది ఉంటుంది. తదుపరి రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదల గురించి తాపత్రయపడుతున్నటువంటి వారు, సంతాన ప్రాప్తి గురించి తాపత్రయపడుతున్న వారు దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా దుర్గాదేవిని పూజిస్తూ కుంకుమార్చన, ఎందుకంటే శ్రావణ మాసంలో కుంకుమార్చన శుక్రవారం పూట చేసినటువంటి కుంకుమార్చనను ఆ ఒక కుంకుమను పెట్టుకోండి. అది ప్రతి బుధవారం పెట్టుకోండి, శుక్రవారం కూడా పెట్టుకోండి, ప్రతిరోజు కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకున్నట్లయితే కొంచెం సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు కరెక్ట్గా మన కనుబొమ్మల మధ్యలో నివసిస్తూ ఉంటారు ఆ యొక్క కుంకుమాకారాలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కుజుడు యొక్క స్థితి సానుకూలమైనటువంటి స్థితి మీకు యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో అనుకూలతను ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఏవైతే కొన్ని పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనుల మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఆ చేసేటువంటి పనులు సానుకూలపడడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, ఇవి ఏదో విధంగా ముందుకు వెళ్ళాలి, జీవితం అంటే ఆగిపోకూడదు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఆ చేసేటువంటి పనులు లాభదాయకంగా ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు మొదలు పెట్టాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే దానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి రొటేషన్ అనేది బాగుంటుంది. వ్యాపారస్తులకి సమయానికి రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. గృహంలో, కుటుంబంలో తెలిసినటువంటి వారికి గృహాల్లో జరుగుతున్నటువంటి శుభకార్యాలకి పిలుపొందుకోవటం, వారి ఇళ్లలో జరిగేటువంటి శుభకార్యాలు తెలిసి మానసికమైనటువంటి ఆనందాన్ని కలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం అనుకూలతను ఇవ్వగలుగుతుంది. గురువు శుక్రుడి యొక్క కలయిక అష్టమంలో జరుగుతున్నది. లక్ష్మీనారాయణ యొక్క యోగం శుక్రుడి యొక్క దృష్టి ధనస్థానం మీద కేంద్రీకృతమై ఉంది. ఇది వృశ్చిక రాశి వారికి ఫైనాన్షియల్గా రొటేషను, అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలత అనేది ఇవ్వగలుగుతుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు రావటం అనేది జరుగుతుంది. ఆ విషయంలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతారు. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ ప్రిపరేషన్లో భాగంగా పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ప్రిపేర్ అవ్వటం మొదలు పెడతారు. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం.
ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారు సూర్యారాధన అనేది చేయండి. సూర్య నమస్కారాలు చేయటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి, ఆ సూర్యనారాయణ స్వామిని అనునిత్యం పూజించండి. ఇవి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు చేయాల్సినటువంటి ఇంకొక పరిహారం ఏంటి అనేది చూద్దాం. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా ఆటంకాలను కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి. శ్రావణ మాసం పరమ పవిత్రమైనటువంటి మాసం. ఈ యొక్క మాసంలో ముఖ్యంగా వచ్చినప్పటికీ శుక్రవారం పూట చేసేటువంటి ఈ కుంకుమార్చన కానీ లేకుండా ఉంటే ఏ రోజైనా సరే మీరు కుంకుమార్చన దుర్గాదేవికైనా చేయొచ్చు. ఆ చేసినటువంటి కుంకుమార్చనలో ఉండేటువంటి కుంకుమని తీసుకొని ఇంట్లో ప్రతినిత్యం పెట్టుకోండి. అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసులో ఉన్నటువంటి మాటను అమ్మవారికి చెప్పండి. ఇది యొక్క మీ మనసులో ఉన్నటువంటి కొన్ని కోరికలు తినటానికి ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి మాసం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మరిన్ని పరిహారాల విషయంలో ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఎవరైతే బాధపడుతున్నారో వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయండి. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా శని ముందు దీపారాధన కూడా చేయాలనుకున్నటువంటి వారు. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. గురు శుక్రుల యొక్క దృష్టి జన్మరాశి మీద ఉంది. దీని యొక్క దృష్టి మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూల పడడానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. గురువు సప్తమంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడితో కలిసి. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు వైవాహిక జీవితంలోనూ అదేవిధంగా స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఖర్చు విషయంలో డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. అష్టమంలో రవిగ్రహ సంచారం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. తద్వారా వచ్చినప్పటికీ ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి డబ్బు ఖర్చు పెట్టేటువంటి డబ్బు విషయంలో 1-2 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఉద్యోగపరంగా కొన్ని చిక్కులు, ఫైనాన్షియల్గా కొన్ని ఖర్చులు అధికంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ గృహంలోనూ అనవసరమైనటువంటి వాదోపవాదాలు చేయకుండా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ధైర్యం అనేది జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనేటటువంటి విషయాన్ని నమ్మగలుగుతారు. ఆ విషయం మీద పూర్తిగా కేంద్రీకృతం చేయగలుగుతారు. మానసికంగా బలంగా ఉండగలుగుతారు. మీ యొక్క మానసికమైనటువంటి బలమే వాళ్ళ జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి విషయాన్ని నమ్మగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా శారీరక శ్రమ అనేది పరిపాటిగా ఎక్కువగా ఉంటుంది. ఆ శారీరక శ్రమను తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడానికి చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా తీసుకునేటువంటి మెడిసిన్స్ కన్నా అలోపతి ఆయుర్వేదం మెడిసిన్ వైపు ఎక్కువగా ఆయుర్వేదం మెడిసిన్ వైపు ఎక్కువగా మనసు దృష్టి మారుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఖర్చు పరంగా మరియు అదేవిధంగా రాబడి పరంగా కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేది చూడడం జరుగుతుంది. ఇక డౌన్కి కారణం ఏమిటి మన జీవితంలో అని చెప్పి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. పిల్లలు ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు దృష్టి ఎక్కువగా కేంద్రీకరించి ఎక్కువగా ప్రిపేర్ అయితే విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా శని ముందు 7 శనివార సమయంలో ఈ యొక్క నల్ల గుడ్డని కట్ చేసేసి 7 ముక్కలుగా నువ్వుల నూనెలో వేసి దీపారాధన చేయండి. శనివార సమయంలో ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు మానసిక స్థైర్యంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. గురు శుక్రుల యొక్క కలయిక యోగాన్ని ఇవ్వగలుగుతుంది. షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు.
అది ఫైనాన్షియల్గా రొటేషన్, రావలసినటువంటి సమయానికి రావలసినటువంటి డబ్బు రావటం, మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధైర్య, సాహస, లక్ష్మి అనే విధంగా ఉంటుంది. నూతన ఉద్యోగాల గురించి చేసేటువంటి అన్వేషణ లాభించటానికి 100కి 100 పాళ్ళు కరెక్ట్గా ఉంటుంది. శని యొక్క బలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఫైనాన్షియల్గా రొటేషన్ సానుకూలపడటానికి ఎక్కువగా సమయం అనేది గోచరిస్తున్నది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు, బాధోపవాదాల విషయంలో జాగ్రత్తలు అనేది ముఖ్యంగా మీరు భావించడం జరుగుతుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేది ముఖ్యం. రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి విషయాన్ని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఈరోజు మనవాళ్ళు అనుకున్నటువంటి వారు రేపు వారు ఎటువంటి వారు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. రాహుకేతుల యొక్క స్థితి రాశిలో ఉండేటువంటి వారికి అంత యోగాన్ని ఇవ్వట్లేదు. ధనస్థానంలో రాహువు, అష్టమంలో కేతుగ్రహ సంచారం ఇంచుమించు శని లాంటి స్థితిని ఇస్తుంది. ముఖ్యంగా ఖర్చు విషయంలో, దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి కావలసినటువంటి విషయాలకే అవసరమైనటువంటి విషయాలకే డబ్బు ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోవడం అనేది చాలా ముఖ్యంగా విద్యార్థులకి గురుగ్రహ మంత్ర జపం చేసుకోవడం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, అదేవిధంగా సూర్యారాధన అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అనునిత్యం కనపడేటువంటి దేవుడు సూర్యనారాయణ స్వామి అని మనం అనునిత్యం పూజించినట్లయితే మనకు ఉద్యోగపరంగా ఉన్నతి అనేది పొందడం జరుగుతుంది. ఉద్యోగపరంగా మార్పు చేర్పుల గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఫైనాన్షియల్ గెయిన్ గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది పరిపాటిగా ఉంటుంది. ఇక రాశిలో ఉండేటువంటి వారికి సమయాన్ని బట్టి అన్నీ వస్తాయని చెప్పి ఒక విషయాన్ని నమ్మడం జరుగుతుంది. ఆ విషయం గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది ఆరంభిస్తారు. దూర ప్రాంత బంధువుల గృహాల్లో జరిగేటువంటి వివాహాది శుభకార్యాలకి పిలుపొందుకోవడం జరుగుతుంది. వారి ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలు విషయం గురించి తెలిసి మానసిక సంతృప్తి అనేది పొందడం అనేది జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలకి ముఖ్యంగా కుజగ్రహ మంత్రజపం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. రాహుగ్రహ మంత్రజపం చేసుకోవడం ద్వారా, దుర్గాదేవిని పూజించడం ద్వారా, ఎందుకంటే శ్రావణ మాసంలో అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమని పెట్టుకోండి. ఇది ముఖ్యంగా వైవాహిక జీవితంలోనూ యోగాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని కూడా తగ్గించగలుగుతుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి అన్వేషణ అనేది ప్రారంభిస్తారు. ఆ చేసేటువంటి అన్వేషణ అనేది సానుకూలపడుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. గురు శుక్రులు కలిసినటువంటి యోగం ఏదైతే లక్ష్మీనారాయణ యోగం ఏదైతే పంచమంలో జరుగుతుందో అది యోగాన్ని ఇస్తుంది. పిల్లల యొక్క ఎదుగుదల, మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో ఉండేటువంటి రాహు మానసికమైనటువంటి చింతన అప్పుడప్పుడు కలిగిస్తుంటాడు. ఏదో తెలియనటువంటి ఒక బాధ, బయటికి చెప్పుకోలేనటువంటి బాధ, కళల్లో వచ్చేటువంటి ఒక నీళ్లు, అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. మనస్సుని ఎక్కువగా గాయపరిచేటువంటి వారు చుట్టూగా తయారవుతుంటారు. ఇటువంటి వారితోనే మన జీవితాంతం ఎలాగ నెగ్గుకు రాగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ సరే జీవితంలో కొన్ని మంచి పరిణామాలు జరగటం, మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వటం అనేది ఒక మంచి పరిపాటిగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో మనస్పర్ధల విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం. ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితాన్ని ప్రశాంతంగా ఉంచాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు. సప్తమంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, మాయమాటలు విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేది అవసరం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏలినాటి శని ప్రభావ రీత్యా చుట్టూ ఉండేటువంటి వారిని నమ్మేటువంటి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఎవరు ఎలాంటి వారో తెలియనటువంటి పరిస్థితి అనేది ఈ రోజుల్లో ఎక్కువగా ఉంది. కాబట్టి మన ముందు మాట్లాడేటువంటి వారు వెనకాల ఏం మాట్లాడుతున్నటువంటి విషయం మీద ఎక్కువగా ఆలోచన కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావ రీత్యా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహు కూడా శని లాంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తున్నాడు. కాబట్టి ఈ రాశిలో వారికి ఆ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది.
ఇప్పుడు వక్రగతి కూడా వచ్చేటప్పటికి ఇంచుమించు కూడా దాని యొక్క పరిణామంగానే చెప్పొచ్చు. రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి మరియు అదేవిధంగా ఈ రాశి వారికి కొంచెం రిలీఫ్ ఇవ్వగలిగినటువంటి వాడు గురువు శుక్రుల యొక్క కలయిక ఏదైతే పంచమంలో జరుగుతుందో అది కొంచెం రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతుంది. గురు శుక్రుల యొక్క కలయిక పంచమంలో వచ్చేటప్పటికి రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార పరంగా కొంచెం మళ్ళీ గాడిలో పడడానికి అవకాశాలు అనేవి కలిగిస్తుంది. రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలోనూ అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగపరంగా ఉండేటువంటి స్ట్రెస్ గురించి కూడా భయాందోళన గురి కాకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా దుర్గాదేవిని పూజించడం, కుంకుమార్చన చేసుకోండి, శ్రావణ మాసం కుంకుమను పెట్టుకోండి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవడం అనేది కూడా ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనంలో ఏలినాటి శని ప్రభావ రీత్యా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి లేకపోతే ఎక్కడైనా సరే మీకు ఈ యొక్క నవగ్రహాల ముందు శని ముందు వచ్చినప్పటికీ 7 శనివారాలు శనిహోరా సమయంలో దీపారాధన చేయండి నువ్వుల నూనెతో. అది కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. రాహుగ్రహ మంత్ర జపం అదేవిధంగా వచ్చేటప్పుడు కుంకుమార్చన శ్రావణ మాసంలో చేసేటువంటి కుంకుమ పెట్టుకోవటం వల్ల కూడా కొంచెం ఈ యొక్క బిందు స్వరూపమైనటువంటి అమ్మవారు మన కనుబొమ్మల మధ్యలో నివసిస్తూ ఉంటారు. ఆ యొక్క విషయాన్ని గమనించాం. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి భావిస్తారు. ఏదో తెలియనటువంటి స్ట్రెస్ ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. భయాందోళన గురవ్వటం, ఉద్యోగం ఉంటుందా పోతుందా అనేటువంటి విషయాలు మనం ఎవరో ఏదో చెప్పామని చెప్పి అది ఆ విషయాన్ని మనం చెప్పినటువంటి విషయాన్ని కూడా 10 మందికి మనమే చెప్పామని చెప్పి చెప్పేటువంటి వారు ఎక్కువ అవుతారు. వీరు మనకి ఎలాంటి అపకారం క్రియేట్ చేస్తారు అనేటువంటి ఆందోళన అనేది మనసుని వేధిస్తూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క విషయంతో పాటు ముఖ్యంగా ఉద్యోగపరంగా కూడా స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడానికి గల కారణం వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ యొక్క శని జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు ఉద్యోగపరంగాను అదేవిధంగా ఆరోగ్యపరంగాను స్ట్రెస్ అనేది ఉంటుంది. ముఖ్యంగా వయోవృద్ధుల జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా ఆరోగ్యపరంగా బాగున్న వాళ్ళు కూడా వచ్చేటప్పటికి బాగున్న వారు కూడా ఈ యొక్క జుట్టు రాలిపోవడం కానీ పళ్ళకి కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పుల విషయంలో కూడా జాగ్రత్తలు అనేది అవసరం. కావలసినటువంటి డైటరీ సప్లిమెంట్స్ తీసుకుంటూనే ఈ యొక్క పరిహారాలు కూడా చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి ఒక ఆందోళన, బయటికి చెప్పలేనటువంటి కొన్ని బాధలు, మనసులో ఉండేటువంటి బాధలు, బయటికి చెప్పలేనటువంటి బాధలు, కళ్ళలో నీళ్లు రావడం జరుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఎటువంటి ప్రాబ్లం లేకపోయినప్పటికీ కూడా శని యొక్క ప్రభావం అనేది ఆ విధంగా ఉంటుంది. శోకతప్త హృదయంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ విషయంలో 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంటుంది. సప్తమంలో కుజుడు అంత సానుకూలంగా లేడు. దాని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఖర్చు పెట్టేటువంటి డబ్బు మళ్ళీ రిటర్న్స్ ఎప్పుడు వస్తాయి అనేటువంటి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ ఎప్పుడు ఒక సొల్యూషన్ కలుగుతుంది అనేటువంటి ఆలోచన వైవాహిక జీవితంలో జరిగేటువంటి చిన్న చిన్న మనస్పర్ధల విషయంలోనూ వీటన్నిటికీ ముగింపు పలకాలని చెప్పి ఎక్కువగా భావిస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలంగానే ఉంటుంది. కష్టే ఫలే అనే విధంగా ఉంటుంది. మీరు పడేటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు రావట్లేదు అనేటువంటి ఒక బాధ కలుగుతూ ఉంటుంది. తగినటువంటి ఉద్యోగానికి మారితేనే మార్పు మంచిది అనేటువంటి ఆలోచనకి వస్తారు. ఎవరు మనకి జీవితంలో సహాయం చేస్తారు, ఎవరు జీవితంలో సహాయం చేయరనేటువంటి ఆలోచనకి కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఎవరికి చెప్తే వారు ఎటువంటి పరిస్థితిని మనకు కలిగిస్తారు, ఈ బాధను ఎవరికైనా చెప్పుకుంటేనే మంచిది అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా మీరు పడేటువంటి కష్టానికి ఉన్నతాధికారుల నుంచి సరైనటువంటి గుర్తింపు రావట్లేదు అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు అయితే కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది రాశిలో ఉండేటువంటి వారికి చాలా తక్కువగా ఉంది. గురువు చతుర్థంలో లోహమూర్తిగా ఉన్నాడు. లోహమూర్తిగా ఉన్నటువంటి గురువు నేను ఒక వీడియో చేయడం జరిగింది. అది మీరు చూడకపోతే చూడొచ్చు. అది గురువు యొక్క సంచారం అతిచార స్థితి వీడియో ఒకటి ఉంది. దానిలో వచ్చినప్పుడు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది. అప్పుడు కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి.
అప్పటి వరకు విద్యార్థుల మటుకు దక్షిణామూర్తి శ్లోకాన్ని దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం అనేది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. బంధువుల గృహాల్లో సరైనటువంటి గౌరవము గుర్తింపు రావట్లేదని, సరైనటువంటి పిలుపు రావట్లేదని ఒక ఆలోచనకి రావడం జరుగుతుంది. సంఘంలో మనకి రావాల్సినటువంటి గుర్తింపు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అనేటువంటి ఒక మీమాంసలో పడడం జరుగుతుంది. అదేవిధంగా స్నేహితుల గృహాల్లోనూ జరుగుతున్నటువంటి శుభకార్యాలకు పిలుపు అందుకొని మానసిక ప్రశాంతత కూడా పొందగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేయాలనుకున్నటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం, అదేవిధంగా వటవృక్షం కింద దీపారాధన చేయటం అనేది కూడా మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా శని ముందు దీపారాధన కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్వస్తి.